ముగ్గురిగా నేను మీకు ఉంటానని చెప్పి దళితులకి హామీ ఇచ్చాడండి. అందులో మొదటి దళితుల బిడ్డగా ఉంటానని చెప్పాడు. 2019 తర్వాత అధికారం రాగానే దళితుల బిడ్డగా, అధికార మతంతో దళితుల బిడ్డగా చచ్చిపోయి రెడ్డిగా బ్రతికాడు. అలాగే దళితుల అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఆడబిడ్డలకు చెప్పాడండి. 2019లో దళిత ఆడబిడ్డల అన్నదమ్ముడుగా చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి. దళిత బిడ్డలకి మేనమావగా ఉంటానని చెప్పి ఆ మేనమావగా కూడా 2019లో చచ్చి ఒక రెడ్డిగా బ్రతికాడండి. అందుకే ఈ 3 స్థానాలకి కలిపి ఈ రోజు మేము పిండ ప్రదానం చేస్తున్నామండి. మామూలుగా అయితే అందరూ పిండ ప్రదానం అన్నంతోనూ అలా చేస్తారు, పూలమాల వేస్తారు ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వాళ్ళు. కానీ మా అన్నదమ్ముడు, మా బిడ్డ, మా మేనమావ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చచ్చాడని మేము ఈరోజు అసలు పెట్టాల్సింది ఏంటంటే అశుద్ధంతో పెట్టాలి, మనిషి అశుద్ధంతో పెట్టాలి. కానీ మేము అది తీసుకురాలేం కాబట్టి పశువుల అశుద్ధంతో పెట్టి, అలాగే చెప్పుల వాసనగా పూలమాల వేయాల్సిన చోట చెప్పుల మాల వేసి ఈ రోజు పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మా దళితులమంతా ఓట్లేసామండి. మా కుటుంబ సభ్యుడు, మా అన్నదమ్ముడు, మా బిడ్డలకు మేనమా అవుతాడని నమ్మి ఓట్లేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డికి దళితులకి పోరాటం జరుగుతుందండి. ఈ రెడ్డి అనే అహంకారంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంలో అందరిని అంటలేదండి, 100% మంది దళితుల మీద దాడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నటువంటి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడండి మాకు తెలియక అడుగుతున్నాను. ఈ రోజు నడి వీధిలో కంచికచర్లలో 4 రెడ్లు కలిసి ఒక దళిత కుర్రాన్ని వీధిలో నిలబెట్టి ముచ్చపోస్తుంటే ఏం చేశాడండి మాకు తెలియక అడుగుతున్నాను. చెప్పండి, కాస్తైనా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికి ఎన్ని సంఘటనలు, దాదాపు 6,000 పైచిరుకు దాడులు జరిగినాయి. ఎక్కడైనా ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఖండించాడా? దళితుల మీద వేల కొలది దాడులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, శిరోమండనాలు జరిగినాయి. దేనికి స్పందించాడండి జగన్మోహన్ రెడ్డి? మరి ఉన్నట్ట చచ్చినట్ట ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఖండించావా ఏ రోజైనా? వెకిల్ నవ్వులు నవ్వుతావు. ఏమండి మేమేమైనా బ్రిటిష్ కాలంలో ఉన్నావా? తెల్లోడికి నల్లోడికి గతంలో పోరాటాలు జరిగినాయి బ్రిటిష్ కాలంలో. కనీసం బ్రిటిష్ వాడు కూడా ఏనాడు దళితుల మీద గాని నల్లోడి మీద గాని వచ్చపోయలేదండి. కానీ ఈ రోజు ఒక దళితుల మీద, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అనుచరులు దళితుల మీద వచ్చపోస్తున్నారండి. తాగడానికి మంత్రులు అడిగితే వచ్చపోతున్నారు. ఇదెక్కడ రాజ్యం? ఇప్పుడు దళితులను రెడ్లకి పోరాటం జరుగుతుందా? మా దళితుల స్వాతంత్రం కోసం ఇప్పుడు పోరాడాలా మేము? మా దళితులు అడుగుతున్నాం. అప్పుడు ఆంగ్లేయులతో పోరాడినట్టు దళితులంతా కలిసి రెడ్డి సామాజిక వర్గంతో పోరాడాలా? జగన్మోహన్ రెడ్డితో పోరాడాలా? మాకు తెలియక అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కాస్తైనా సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు మా దళితులందరి మీద కనీసం వాటి మీద నేను మొత్తం చూసానండి, మీడియా మొత్తం చూసారు. ఇది సంఘటన జరిగిన దగ్గర నుంచి ఎక్కడైనా ఖండిస్తాడేమోనని కనీసం చిన్న స్పందన లేదండి. ఎంతసేపు తెలుగుదేశం మీద పడి ఆడవడమే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద జరిగే ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు. మేము తప్పు చేశాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు ఇలాంటి దాడులు జరగలేదండి. ఏ రోజు దళితులకు శిరోమండనాలు జరగల. ఏ నాడు కూడా ఎప్పుడు జరగనటువంటి దాడులు, భయంకరమైన మూత్ర విసర్జన ఏంటంటే దళితుల నోట్లో మూత్ర విసర్జన పట్టారా? ఎవడైనా సరే దీని మీద కేసు పెడితే, ఎవడైనా సరే ఇలా చేశానని కేసు పెడితే మీరు దళితులతో మీ నోట్లో ఉచ్చపోయించుకోవడానికి సిద్ధమైతే మా మీద కేసు పెట్టండి. మా కడుపు మండుతుంది, మాకు అవమానాలు కలుగుతున్నాయి. అందుకు మేము ఈ రోజున ఈ పిండ ప్రదానం చేస్తున్నాం. లేదు ఇది తప్పని మీకు అనిపించి నా మీద కేసు పెట్టే కనుక మా దళితులందరూ మీ నోట్లో ఉచ్చపోయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకో. ఈ 3 పిండ ప్రదానాలు కూడా ఈ రోజు తీసుకెళ్లి వదిలేస్తున్నామండి. మా జగన్మోహన్ రెడ్డి మాకు దళిత అన్నదమ్ముడుగా చచ్చిపోయాడని చెప్పి మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలని